మీరు చేసే చిన్న చిన్న పనులు లైక్ పెట్రోల్ ఫిల్ చేయడం, ఫోన్లు కొనడం అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం, ఇవన్నీ ఒక ప్లేస్ నుండి మన కాడికి ఎలా వస్తున్నాయో తెలుసా? ఇవన్నీ షిప్స్ ద్వారా ఓషన్లో వస్తున్నాయి. అండ్ ఇక్కడనే ఒక గేమ్ ఉంది. ఈ ఓషన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఫ్యూచర్ ఎకనామీని కంట్రోల్ చేస్తారు. అండ్ ఈ గేమ్లోకి మన ఇండియా స్టార్ట్ ఇచ్చేసింది. ఆ సీక్రెట్ మిషనే సాగర్ 2026. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసిడి టాక్స్. వరల్డ్లో ఆల్మోస్ట్ 80% ట్రేడ్ ఓషన్లో జరుగుతుంది. ఆయిల్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ షిప్స్లో ఓషన్ ద్వారా వస్తున్నాయి. ఎగ్జాంపుల్, మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ వస్తుంది, చైనా నుండి మొబైల్స్ వస్తాయి, యూఎస్ నుండి టెక్ ప్రొడక్ట్స్, ఇవన్నీ షిప్స్ ద్వారా మన కంట్రీకి వస్తున్నాయి. ఓషన్స్ సేఫ్గా ఉంటే ఎకనామీ సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఓషన్స్ డిస్టర్బ్ అయితే ఎకనామీ కూడా డిస్టర్బ్ అవుతుంది. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇది ఇండియా స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్. ఇండియా ఓషన్లో ఉన్న కంట్రీస్తో కలిసి వర్క్ చేయడానికి 15 to 16 కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కానీ ఇది జస్ట్ కోఆపరేషన్ కాదు, ఇది ఒక స్ట్రాటజీ. ఇండియా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తుంది? నేవీ షిప్స్ని పెట్రోల్కి పంపిస్తుంది, అదర్ కంట్రీస్తో జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తుంది, పైరట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ సైక్లోన్స్ డిజాస్టర్లో హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక సైక్లోన్ వచ్చిన కాడికి మన ఇండియన్ నేవీ ఫస్ట్ పోయి హెల్ప్ చేస్తారు. అక్కడ ఆ కంట్రీస్తో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇండియా డైరెక్ట్గా కంట్రోల్ అని చెప్పదు, కానీ ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. స్మాల్ కంట్రీస్ అనుకుంటాయి ఇండియా ఉన్నంత వరకు మనం సేఫ్ అని. స్లోలీ వాళ్ళు ఇండియా మీద డిపెండ్ అవుతారు. ఈ గేమ్లో ఇంకొక కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ కంట్రీ పేరే చైనా. చైనా ఆల్రెడీ పోర్ట్స్ బిల్డ్ చేస్తుంది, నేవీ స్ట్రాంగ్ చేసింది, ఓషన్లో ప్రెజెన్స్ పెంచింది. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇండియా వర్సెస్ చైనా అనుకుందాం. మీరు అనుకుంటున్నారు ఇది మన లైఫ్కి ఎందుకంత ఇంపార్టెంట్ అని. ఇన్ కేస్ ఒకవేళ ఇండియా స్ట్రాంగ్ అయితే మన ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ కంట్రోల్లో ఉంటాయి, గుడ్స్ సప్లై స్మూత్గా ఉంటుంది, ఎకనామీ స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ వీక్ అయితే ప్రైజెస్ పెరుగుతాయి, సప్లై ఇష్యూస్ వస్తాయి, డైరెక్ట్గా మన లైఫ్ మీదే ఇబ్బంది పడుతుంది. ఫైనల్గా సాగర్ అంటే జస్ట్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఇండియా ఫ్యూచర్ స్ట్రాటజీ. మిసైల్స్తో కాదు, సైలెంట్గా ఇండియా ఓషన్లో పవర్ బిల్డ్ చేస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. ఇలాంటి రియల్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఎంసిడి టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు థింక్ స్మార్ట్.